ప్రైజ్ లార్డ్. మంచిది ప్రియులారా, మరి ఈరోజు కూడా మీతో కలిసి ఈ గడియ వర్తమానాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నేనెంతో సంతోషిస్తూ, మరి ముఖ్యంగా సహోదరుడు సుదర్శనం ఆయన జీవితంలో మరి దేవుడు ఏ విధముగా అద్భుతం చేశాడు అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని ఈ కూటాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి నేనేమంటానంటే, దేవుడు చేసిన అనేకమైన అద్భుతాల నిమిత్తం, ఆశీర్వాదాల నిమిత్తం ప్రతి ఒక్కరూ చేయవలసిన ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే, ఈ గడియ వర్తమానం కోసం మనం నిలబడాలి. అనేక మంది మత శాఖల్లో ఇరుక్కుపోయిన ఆయన బిడ్డల్ని మనము బయటికి లాగాలి. ఇది దేవుడు మన మీద పెట్టిన ఒక బాధ్యత. ఎందుకంటే మత శాఖలన్నీ కూడా నరకానికి వెళ్ళే మార్గము గుండా ప్రయాణము చేస్తున్నారు. తప్పకుండా మన బాధ్యత ఏంటంటే, వారిని మనం దేవుని బిడ్డల్ని బయటికి తీసుకొచ్చి వాక్యంతో నిలబెట్టాలి. కాబట్టి ఈ సమయంలో మరి ఈ గడియ వర్తమానం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మరి బైబిల్ గ్రంథంలో నుండి ప్రాముఖ్యమైన మాటలు కొన్ని రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. మరి ఇప్పటిదాకా మీరు వినని కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వినబోతున్నారు. జాగ్రత్తగా వినండి, వాటిని రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా లేదా పరీక్షించుకోండి. ఎందుకంటే ఈ భూమి మీద మన జీవితం శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మన టాటా కంపెనీ ఓనర్ ఆయన జీవితంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడంట. ఆ అమ్మాయి ఆయనకి హ్యాండ్ ఇచ్చిందంటే ఇక అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలి. 1000 కోట్లు సంపాదించాడు. టాటా కంపెనీ అంటే మరి అందరికీ తెలుసు ప్రియులారా, కార్లు మరి అన్నీ కూడా ఆ టాటా ద్వారా తయారైనవి. మరి చివరికి ఆయన చనిపోయాడు, మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి మనకి చావు తర్వాత అసలైన జీవితం ఉంది. భూమి మీద మనము జీవించే జీవితం నిజమైంది కాదు. ఆ రాజ్యముకు సంబంధించిన కొన్ని మాటలు మనం విందాం. మొదటిగా మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. 2 చోట్ల నుండి మనం దేవుని మాటలు చదువుదాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. అలాగే ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. చాలా మా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ పాదాలకు మరొకసారి ఈ రాత్రి మేమందరము కలిసి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నామయ్యా.
నీ కుమారుడు మరి సుదర్శనం ఆయన జీవితంలో మీరు చేసిన అనేకమైన మేళ్లను ఆధారంగా చేసుకొని మరి నీ సేవకుడు నాయన మా సోదరుడు ప్రసాద్ గారి ద్వారా ఈ చక్కని కూటమును మీరే ఏర్పాటు చేసి దూర ప్రాంతము నుండి మీరు ఇచ్చిన ప్రేరేపణతో ఈ గడియ వర్తమానాన్ని పంచుకోవడానికి నన్ను ఇక్కడికి మీరే తీసుకొచ్చారు. నన్ను నా భార్యను క్షేమంగా తీసుకొచ్చారు. ఇప్పుడు నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటూ నా స్వరమును, నా నాలుకను, నా ఆలోచనని సమస్తాన్ని కూడా నీ కంట్రోల్లోకి తీసుకొని వ్యర్థమైన మాటలు రాకుండా ఏ మాటలు ఈ రాత్రి మాకు అవసరమో ఆ మాటలు వినిపించండి. ఇక్కడ అభ్యంతరపరిచే ప్రతి దురాత్మను యేసుక్రీస్తు నామములో ఈ స్థలము నుండి పారదోలండి. మమ్మల్ని అందరినీ నీ యొక్క ఆత్మవశములకు తీసుకోండి. మీరు మాట్లాడే ప్రతి మాట అందరికి అర్థమయ్యేటట్టు సూటిగా తేటగా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తువను నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. మంచిది ప్రియులారా, మరి రాత్రికాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని మీతో నేను పంచుకోబోతున్నాను. ఏంటయ్యాదంటే ప్రవచనముల ద్వారా దేవుడు స్పష్టపరచబడిన కొన్ని సంగతుల్ని ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచములో జరుగుతున్న కార్యములన్నీ కూడా దేవుడు జగత్తు పునాదికి ముందే ఆయన చూశాడు. ఒక సినిమా రచయిత 3 గంటల సినిమాని ఎలాగైతే మనసులో ఊహించుకొని ఒక కథగా రాసి ఆ కథలో పాత్రలు పాత్రధారుల్ని ఎలాగైతే నిలబెట్టి ఆ కథ సినిమాలాగా తీస్తాడో దేవుడు కూడా 6000 సంవత్సరాల కథని ఆయన జగత్తు పునాదికి ముందే ఆయన చూసి సమస్తాన్ని కూడా ఆయన ముందే ప్రవక్తల ద్వారా రాయించాడు. కొత్తగా ఇక్కడ ఏమీ జరగట్లేదు ప్రియులారా. దేవుడు ఏదైతే చూశాడో దాన్ని ఏం చేశాడంటే ఆ పరిశుద్ధ గ్రంథములో ఆయన ప్రవక్తల ద్వారా రాయించాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఎక్స్పెషల్లీ సంఘములే కానీ సేవకులే కానీ చదవండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ప్రియులారా చూడండి. బైబిల్లో దేవుడు మానవ జాతికి ధర్మశాస్త్రము రాసి బైబిల్లో పెట్టి మన చేతిలోకి ఇచ్చాడు. ఏముంది? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? ఏంటి ధర్మశాస్త్రం అంటే ఏంటి? మానవ జాతికి దేవుడు చట్టము రాసి ఇచ్చాడు. నువ్వు ఒక జంతువి కాదు, నువ్వు మనిషివి. నీలో ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి తర్వాత తీర్పు ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మానవ జాతికి మాత్రమే చట్టమును తయారు చేసి ఇచ్చాడు. అది కానీ మానవ జాతికి ఇవ్వకపోతే మానవుడు పశువులాగా ఉండేవాడు. నీ తోడబుట్టినమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నీ పెద్దమ్మ కూతురుతో నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నీ చిన్నమ్మ కూతురుతో పెళ్లి చేసుకోకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, పైన ఆకాశం ఎందే కానీ కింద భూమి ఎందే కానీ నీళ్ళ ఎందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, నీ తండ్రిని తల్లిని సన్మానించాలి,
పెద్దల్ని గౌరవించాలి, పెద్దలారా చిన్నపిల్లల్ని ప్రేమించాలి అంతా దేవుడు రాసి ఒక ప్రవక్తని కొండ మీదకి తీసుకెళ్ళి ఆ పర్వతం మీద మానవ జాతికి క్రమాన్ని రాసిచ్చాడు. ఆ దేవుడిచ్చిన ఆ క్రమం ప్రపంచమంతా కాపీ కొట్టి వాటితో కొన్ని కలుపుకొని వారు రాసుకున్నారు. వింటున్నారా పిల్లరా? అందుకే మన అంబేద్కర్ కూడా భారత రాజ్యాంగాన్ని రాయించేటప్పుడు, వింటున్నారా, దేవుడిచ్చిన ఆ ధర్మశాస్త్రమును ఆధారంగా చేసుకునే ఏం చేశాడు? ఆయన రాజ్యాంగాన్ని రాపించాడు. ఆయన ఒక్కడే కాదండి, ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని రాజ్యాంగాలలో దేవుడిచ్చిన చట్టము తప్ప, కాకపోతే కొన్ని చేర్పులు మార్పులు వాళ్ళు చేసుకున్నారు. మన దేశంలో తప్పు చేసిన వాడిని ఏం చేస్తామంటే వెంటనే శిక్షించకుండా వాడికి బెయిల్, వాడు కోరుకున్నప్పుడు బెయిల్ ఇస్తాం. కానీ కొన్ని దేశాలలో తప్పు చేస్తూ రుజువైతే వాడిని వెంటనే చేతులు నరకటం, కాళ్ళు నరకటం, అవసరమైతే కళ్ళు తీసేయటం, ఇంకా ఎక్కువ తప్పు చేసే వాడిని అక్కడికక్కడే నరికేయటం, కాల్చేయటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడే అంటే బైబిల్లో. ఏ ప్రియులారా, కనుకనే దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే మానవ జాతికి ధర్మశాస్త్రం. లేకపోతే మనం వావి వరుసలు లేకుండా జంతువులాగా ఉండేవాళ్ళం ఇప్పుడు. ఎందుకంటే మనకు తీర్పు ఉన్నది. చట్టం ఉందంటే మీరిన వాడికి ఏముంది? చట్టం ఉందంటే మీరిన వాడికి ఏముంది? తీర్పు ఉంది. తీర్పు ఉందంటే శిక్ష కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. కనుకనే బైబిల్లో దేవుడు ధర్మశాస్త్రం పెట్టాడు. ఇంకొకటి ప్రవచన వాక్యం పెట్టాడు. అంటే ఆయన చేయబోయే కార్యాలన్నీ కూడా బైబిల్లో రాసి పెట్టాడు. అందుకే ఏదేను తోటలోనే ఎప్పుడైతే ఆదామవ్వలు పండు తిని పాపం చేశారో అప్పుడే దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు. సర్పమా, నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు నేను తగాదా పెడతాను. నీవు ఆ స్త్రీ సంతానము యొక్క మడిమను కొడతావు. ఆ స్త్రీ సంతానము గుండా ఒక ఆయన వస్తాడు. చప్పట్లు కొట్టండి. ఏ స్త్రీ ద్వారా పాపం వచ్చిందో లోకానికి, ఆ స్త్రీ గర్భము గుండా స్త్రీ సంతానముగా పాపం అనేది లేకుండా, సెక్స్ అనేది లేకుండా ఒక సంతానం వచ్చింది. వచ్చి నీ తల చితగొట్టిద్ది. అక్కడ చెప్పిన ప్రవచనం అది. వింటున్నారా? కాబట్టి ఆ విధముగా దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడే చెప్పాడు. సర్ప సంతానం ఉంటుంది భూమి మీద, దేవుని సంతానం ఉంటుంది. వీళ్ళిద్దరికీ తగాదా. అర్థమైందా ప్రియులారా? అయితే ఈ తగాదల్లో సాతాను ఏ విధముగా లోకాన్ని మోసం చేస్తాడు, వాడి పక్షాన వాడి పిల్లలు ఏ విధముగా పోరాడతారు, దేవుని పిల్లలు ఏ విధముగా దేవుని పక్షాన ఉండి పోరాడి వాడిని గెలుస్తారు అనే విషయాలు కూడా బైబిల్లో రాసుకుంటూ వచ్చాడు. వింటున్నారా ప్రియులారా? సాతాను పక్షముగా మొట్టమొదట పుట్టిన పెద్ద కుమారుడు సాతాను పక్షాన్ని నిలబడ్డాడు. రెండవ వాడు ఏబేలు దేవుని పక్షముగా నిలబడ్డాడు. అక్కడ ప్రారంభమైన ఆ పోరాటం, ఆ తగాదా, వింటున్నారా? సాతాను దేవుడు ఏదైతే చేస్తాడో వాడు వెంటనే కాపీ కొట్టి అదే చేస్తాడు. చూడండి, ఒరిజినల్ వచ్చిందంటే వెంటనే తయారైద్ది. అందుకే కొట్టోడు అడుగుతాడు,
ఒరిజినల్ కావాలా డూప్లికేట్ కావాలా అంటాడు. రేటు రూపాయి కూడా తగ్గదు. ఒరిజినల్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ తగ్గిస్తాం. ఎందుకంటే అది ప్రకృతిలో జరుగుతున్నవన్నీ కూడా మనకు ఒక పాఠం. అందుకే దేవుడు మానవ జాతికి ప్రవక్తలను అడ్డం పెట్టుకొని ఆయన ప్రణాళికను తెలియచేస్తున్నప్పుడు సాతాను కూడా వాడి పిల్లల్ని అబద్ధ ప్రవక్తలుగా తయారు చేసి, వింటున్నారా, నిజాన్ని చెప్పే ప్రవక్తల మీద దాడి చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ మొదలుపెట్టాడు? ఇది చదవండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వాడు ఎక్కడ మొదలుపెట్టాడు అనేది యేసయ్య చెప్తున్నాడు. మధ్యాహ్నం మీకు ఆల్రెడీ చర్చిలో నేను చెప్పాను ప్రియులారా. ఎక్కడ మొదలుపెట్టాడు వాడు? మత్తయి 23. చూడండి ఎక్కడ మొదలుపెట్టాడు ఈ ప్రాసెస్. నీతిమంతుడైన, ఎక్కడ మొదలుపెట్టాడు సాతాను? ఎవరి ద్వారా రక్తము చెందించాడు? కయీను అయిన, తన కుమారుడైన, పెద్ద కుమారుడైన కయీను ఎవరంటే, మన భాషలో ఆదాంగు పుట్టాడు పెద్ద కొడుకు అని మనం అంటాం. కానీ దేవుడు ఆ కయీన్ని సర్ప సంతానానికి మూల పురుషుడుగా బైబిల్లో రాసి పెట్టాడు. ఎవరండి ఆయన? సర్ప సంతానానికి తండ్రి అని ఉంది బైబిల్లో. ఫస్ట్ బోరన్, రెండోవాడు దేవుని సంతానానికి మూల పురుషుడు ఏబేలు. అందుకే ఏబేల్ని సర్ప సంతానము యొక్క పెద్ద కుమారుడు చంపేశాడు ప్రియులారా. వీళ్ళిద్దరికి ఎక్కడ గొడవ జరిగిందంటే దేవుణ్ణి ఆరాధించే కాడే, ఆస్తి దగ్గర కాదు. జనరల్గా అన్నదమ్ములకి ఎక్కడ వస్తాయి తగాదాలు? ఆస్తుల దగ్గర వస్తాయి. మా నాన్న పెద్దోడికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. మా అమ్మ అటు చేసింది, మా నాన్న ఎటు చేసిందని చెప్పి ఆస్తుల దగ్గర గొడవలు. కానీ ఆదిలో వచ్చిన తగాదా డబ్బుల దగ్గర కాదు. ఎందుకంటే అప్పుడు డబ్బులే లేవు. ఇక ఆస్తి అంటారా, ప్రపంచమే వాళ్ళది. ఎన్ని ఎకరాలు కావాలి నువ్వు చేసుకోరా అనేవాడు. వాళ్ళ ఓపిక. కాబట్టి ఎక్కడ వచ్చింది తగాదా? దేవుణ్ణి ఆరాధించే కాడా. కనుకనే కయీను అక్కడ మొదలుపెట్టాడు చంపుడు. వింటున్నారా? అదే అంటున్నాడు యేసయ్య. నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకొని, చూడండి వరుస పెట్టాడు. ఇక వాడు దేవుడు ఎప్పుడైతే ప్రవక్తలను పంపిస్తున్నాడో వాడు వెంటనే అబద్ధ ప్రవక్తలను తయారు చేసి నిజ ప్రవక్తల్ని చంపుకుంటూ వస్తున్నాడు ప్రియులారా. అందుకే యెరూషలేముకు ఒక పేరుంది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా. ఎవరిని చంపుతున్నారు? ఎవరు? ఒకే దేవుణ్ణి ఆరాధన చేసే దేవుడు పంపిన నిజమైన ప్రవక్త, అదే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఆరాధన చేసే సాతాను ద్వారా తయారైన అబద్ధ ప్రవక్తలు. ఓకే, దేవుడు ఒక్కడే. ఆమెన్. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మీరు రాసుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బరకియా కుమారుడైన జకరియా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతా ఎవరి మీదకి? ఏబేలు మీదకి వచ్చిందా? వింటున్నారా? యేసయ్య మాట్లాడుతున్నాడు ఆ కాలములో ఉన్న పాస్టర్లతో. ఎవరితో అంటున్నాడు యేసయ్య మాటలు? ఎందుకంటే అప్పుడు దెయ్యము కూడా యేసయ్య భూమి మీదకి వచ్చే సమయానికి వాడి పిల్లల్ని పాస్టర్లుగా తయారు చేశాడు. ఏం చేశాడండి సైతాను? దేవుడు వాళ్ళకి బైబుల్ రాసిచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆమేన్. ఎవరికి ఇచ్చింది? ఇశ్రాయేలీయులకి. బైబుల్ వాళ్ళకిస్తే
దెయ్యం ఏం చేసిందంటే అబద్ధ ప్రవక్తల ద్వారా ఆ బైబిల్ని వంకర చేసి ఒక 5 సంఘాలుగా వాళ్ళని విడగొట్టి, అందరూ వింటున్నారా? రాసుకోండి. ఎందుకంటే అప్పుడు బైబిల్ ఎక్కడుందంటే ఇజ్రాయెల్ దేశంలోనే ఉంది. ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు బైబిల్ ఇంకా అన్యుల దగ్గరికి రాలా. ఎందుకంటే యేసయ్య చనిపోయిన తర్వాతే ఆ సువార్త మన దగ్గరకు వచ్చింది. ఇది కూడా ఒక ప్లానే. వింటున్నారా? కాబట్టి బైబిల్ ఎక్కడుంది? మొట్టమొదట ఇశ్రాయేల్ దగ్గర ఉంది. అప్పుడు దెయ్యము అబద్ధ ప్రవక్తల్ని వాళ్ళ మధ్యకు పంపి ఆ బైబిల్ యొక్క అర్థాన్ని తారుమారు చేసి ఒక 5 సంఘాలుగా పాపం వాళ్ళని బంధించేశారు. ఇక్కడ వాళ్ళు ఎగురుతా దూగుతూ ఉండేవాళ్ళని తీసుకొచ్చి, ఏంటి సరే భోంచేశారు బాయ్, ఓకే తిన్నారు కదా కూర్చో, లేకపోతే ఇళ్ళకి వెళ్ళి పడుకోండి, ఇల్లు దగ్గర ఉంటే. అవునా? ఓకే 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 సరే, నేను ఎక్కడోళ్ళు అనుకున్నా, ఎందుకురా బాధ, వెళ్ళి పడుకోండి. సరే వినండి ప్రియులారా, ఇది ఒక స్టోరీ లాగా మీకు చెప్తున్నాను. అందుకే యేసుప్రభు అంటాడు, ఒకసారి చదవండి, కయ్యను గురించి మాట్లాడుతూ ఆయన ఒక పెద్ద గుడిలోకి వెళ్ళాడు, యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి అక్కడున్న సంఘాలను ఏమన్నాడు తెలుసా? మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు అన్నాడు. చర్చిలోకి వెళ్ళాడు యేసుప్రభు. ఎందుకంటే ఇప్పుడు సంఘాలు ఎలాగైతే ఉన్నాయో అప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో దెయ్యము ఒక 5 సంఘాలుగా విడగొట్టారు. విడిపోతున్నారంటేనే దేవుడు లేనట్టు అక్కడ. అర్థమవుతుందండి? ఇప్పుడు కయ్యను ఏబేలు 2 బలిపీఠాలు కట్టారంటే దాని అర్థం ఏంటి? నిజం అబద్ధం కాదు, తగాదు వచ్చేనే తర్వాత రుజువైంది ఏది కరెక్ట్ అనేది. ఇప్పుడు విడిపోతున్నారంటేనే అక్కడ అర్థం ఏంటి? గొడవ వచ్చింది వాళ్ళకి, లేకపోతే ఒక బలిపీఠమే. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆదిలో కయ్యను ఏబేలు ఒకే దేవుడికి 2 బలిపీఠాలు కట్టారంటే వాళ్ళ మనసులు అక్కడ కలవల. కనుకనే వాళ్ళు విడిపోయి 2 చర్చీలు అంటే 2 బలిపీఠాలు కట్టి ఇద్దరూ ఒకే దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు బైబిల్ ఏమంటుందంటే హెబ్రీ 11:4 కయ్యను కంటే ఏబేలు శ్రేష్టమైన దేవునికి బలి అర్పించను. చూసారా పిల్లరా? అంటే విడిపోతున్నారంటేనే అక్కడ దేవుడు లేడని అర్థం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే సమయానికి ఎన్ని సంఘాలు ఉన్నాయి? 5గా విడిపోయారు. వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. ఒకళ్ళు శాస్త్రులు, ఇంకొకళ్ళు పరిసయ్యులు, ఇంకొకళ్ళు సద్దూకయ్యులు, ఇంకొకళ్ళు హేరోదీయులు, ఇంకొకళ్ళు హెల్లేనీయులు అని విడివిడిగా, మళ్ళీ అందరికీ ఒకే బైబిల్. బైబిల్ ఒకటే. స్టార్టింగ్లో కాబట్టి 2 సంఘాలు కట్టారు, ఇద్దరు కయ్యను ఏబేలు, 2 గుళ్ళు అంటే 2 బలిపీఠాలు. ఇప్పుడు ఆ బలిపీఠం కయ్యను చేసిన ఆరాధన ఎలా ఉందో యేసయ్య వచ్చేసరికి ఆ 5 సంఘాల యొక్క ఆరాధనలు అట్టాగే ఉన్నాయి. ఎట్టా? కయ్యను ఆరాధనలాగా. నిజమైన ఆరాధన లేదు. వింటున్నారా? అందుకే అన్నాడు యేసయ్య మత్తయి సువార్త 23:13 చూడండి ఒకసారి. వాళ్ళని ఏమన్నాడో చూద్దాం. అయ్యో యాక్టర్లారా. వేషధారులు అంటే ఎవరు? అంటే అప్పుడు ఉన్నారు యాక్టర్లు. మనం అనుకున్నాం ఇప్పుడే యూట్యూబ్లో కనపడుతున్నారు. ముడతల ముఖం కూడా ఇప్పుడు ఫుల్గా పెయింట్ వేసుకొని నిగనిగలాడిపోతున్నారు పాస్టర్లు. ఒక ఆమె అంటుంది, మా అయ్యగారికి 55 ఏళ్ళు కుర్రోళ్ళలాగా నిగనిగలాడిపోతున్నాడు అంటుంది. నేను అన్నాను, కోటింగ్ వేసుకుంటే ఎవడైనా నిగనిగలాడతాడు. మా అయ్యగారు వేసుకునే సూట్ ఎంతో తెలుసా అంటుంది. ఎంతమ్మా? 10 లక్షలు అంటుంది.
మా అయ్యగారు సూట్ ఎవరు కొడతారో తెలుసా? ఎవరమ్మా అంటే ఆమె నా చర్చికి వచ్చింది హైదరాబాద్లో. వచ్చి ఆది తీసుకొని మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళి ఆయనకు కుట్టించి మళ్ళీ ఫ్లైట్లో తీసుకొచ్చి ఎత్తాడంట. ఎవరు అయినా? పెద్ద పాస్ గారు. వింటున్నారా పిల్లారా? యూట్యూబ్లో ఎలా ఉంటుంది ఆయన ముఖం? కాబట్టి పిల్లారా, యాక్టర్లు ఇప్పుడే కాదు, పాస్టర్లు యేసయ్య వచ్చి చూసి అయ్యో లోనికి ప్రవేశిస్తారు. అంటే పోయేవాడల్లా నీతిమంతుడే. ఏమంటున్నాడు యేసయ్య? మీరు పోరు, మీరు అందులో కదా, మీరు అందులో అంటే మళ్ళీ ప్రవేశింపరు. ఇది మొదటి రాకల్లో పాస్టర్ల కండిషన్ ఎలా ఉంది చెప్పండి? వాళ్ళు పోరు, పాపం పరలోకం పోదామని వచ్చే విశ్వాసులను కూడా పోనీరు. ఏం తలుపులు వాళ్ళు మూసిందమ్మా? అందరూ వింటున్నారు లేదా? అసలు అందరూ భోంచేశారు కదా, ఓకేనా? నేను కూడా భోంచేసా. అదేంటి అయ్యగారు? ఎందుకంటే అయిపోగానే వెళ్ళిపోవాలి, టైం తగ్గిపోద్ది. మీరు అందరూ తింటున్నారు వచ్చే సమయానికి. ఓహో వీళ్ళు తిండిలో పడ్డారు, ఇప్పుడప్పుడే అయ్యగారు నాకు టైం ఇవ్వడం. నేను కూడా ఒక పని పూజ చేస్తే మళ్ళీ నేను నా భార్య బయలుదేరి వెళ్ళాలి. రేపు గుంటూరులో ఇట్లాగే పబ్లిక్ మీటింగ్ పిల్లర్. మొట్టమొదటిసారిగా డినామినేషన్ వాళ్ళు అందరూ కలిసి నన్ను పిలుస్తున్నారు. రేపు మరి ఎట్లుంటుందో మీరే ప్రార్థన చేయండి. ఎందుకంటే ఉండదు చెప్తే ఇప్పుడు ఫీజులు ఎగిరిపోతున్నాయి. మరి పిలవక ఏ రోజు రాజు ఎవరిని పిలిచాడు తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాన్ని పిలిచాడంట కోటానికి. ఎప్పుడు పుట్టినరోజుకి ఈ డినామినేషనల్ పాస్టర్ని పిలిచేవాడంట. వాళ్ళు వచ్చి రాజుగారిని దేవుడు దీవించును గాక, రాణి గారిని ఇంకా దీవించును గాక, అంత గౌరవమే. ఈ సంవత్సరం ఆ సంవత్సరం హేరోదు రాజు బాప్తిసం ఇచ్చి యోహాన్ని పిలిచాడంట. అప్పుడు పాస్టర్లు అన్నారంట, అమ్మా ఒరే మమ్మల్ని సర్పాలారా అన్నావు, పాస్టర్ని బాప్తిసం ఇచ్చేటప్పుడు సర్ప సంతానం అన్నావు, కనీసం ఆ మీటింగ్లోనన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడేది ఎక్కడా? రాజుగారి పుట్టినరోజు. కానీ ప్రవక్తలు ఎప్పుడూ ఒకేలాగుంటారు. వాళ్ళు యాక్టర్లు కాదు, సినిమా యాక్టర్లు కాదు, నటించడం వాళ్ళకి చేత కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ప్రవక్త అంటేనే దేవుని నేత్రం. డినామినేషన్లు పిలిస్తే బ్రహ్మాండంగా చెప్పిపోయేవాళ్ళు. ఆయన్ని పిలిచారు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో ఆయన్ని లోకానికి పరిచయం చేసే ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త. ఎవరినొకడు పిలిస్తే పోయేది, ఆయన పిలిస్తే ఎట్టుంటుంది? ప్రవక్త అంటే ఏంటో తెలుసా? యెషయా గ్రంథం చూడండి, 19వ అధ్యాయం అనుకుంటా. అసలు ప్రవక్త అనే మాటకు అర్థం 19:10 అనుకుంటా, లేకపోతే 29 ఉంటుంది. నాకు గుర్తులేదు, ముసలోని అయిపోయాను. ఏదో చెప్తా ఉంటాను గుర్తుంటే. యెషయా అంటున్నాడు, నేత్రం అంటే ఎవరు? 29:10 అనుకుంటా. యెషయా అదే తల్లి, 29 19 గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ప్రవక్తలంటే అర్థం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలు. ఎవరండి ప్రవక్తలు? దేవునికి, మీకు కాదు, దేవుడికి నేత్రాలు. వాళ్ళు దేవుని నేత్రాలు. గుర్తుపెట్టుకోండి పిల్లారా. ఈ రాత్రి మీకు 7 నేత్రాలను కూడా మీ ముందు పెట్టబోతున్నా. వింటున్నారా? దేవుని నేత్రములు ప్రవక్తలంటే. దేవుని చూడండి, ఇప్పుడు గూగుల్ భూమి మీద గాలిలో ఉండే అన్ని చూస్తుంది. అది చూస్తుందా? చూసి మనం అడిగిందల్లా చూపిస్తుంది.
ఇందాక అయ్యగారు అన్నాడు, గూగుల్ తల్లిని అడుగు నీకు దారి చూపించింది అన్నాడు. లొకేషన్ కొట్టు, పైనుండి ఏం చేస్తూ ఉంటుంది అది, రైట్ తిరుగు, లెఫ్ట్కి తిరుగు అంటూ ఉంటుంది దెయ్యం పైనుండి. నువ్వు కొద్దిగా లెఫ్ట్కి తిరగబోయి రైట్ తిరిగావు అనుకో, వెనక్రా అంటుంది. ఇది దెయ్యం యొక్క కన్ను. మరి దెయ్యానికి అంత పవర్ ఉంటే దేవుని ప్రవక్తలకు ఇంకెట్టుండాలా? అందుకే మన ప్రవక్త, చివరి కాలపు ప్రవక్త నేను త్వరలో మీకు పరిచయం చేయబోతున్నా బైబిల్ ద్వారా. వింటున్నారా? దేవుడు ఆయనకి ఇచ్చిన కృప ఏంటంటే 15 సంవత్సరాల క్రితం నీకేం జరిగిందో ఆ కన్ను చూసిద్ది. ఇప్పుడున్న అబద్ధ ప్రవక్తలు ఏంటంటే, మన మధ్యలో ఒక సహోదరి మరియమ్మ ఉంది, ఆమెకి కడుపులో నొప్పి ఉంది, లేచి నిలబడాలంటే ఒక మరియమ్మ అంటే 4 మరియమ్మలు లేచారు. అంటే దెయ్యం తయారు చేసిన ప్రవక్తలు కాపీ కొడతారు వీళ్ళు. కానీ మన ప్రవక్తకి దేవుడు ఇచ్చిన శక్తి ఏంటో తెలుసా? అమ్మా, నీ పేరు ఫలానా, నీవు ఫలానా గ్రామం నుండి వచ్చావు, 15 సంవత్సరాల క్రితం నీకు ఒక జబ్బు ఉంది, ఫలానా కళ్ళద్దాలు పెట్టుకున్న తెల్ల జుట్టు కలిగిన డాక్టర్ నీకు పరీక్ష చేశాడు, ఇక నీకు స్వస్థత రాదని చెప్పాడు. కానీ ఈ రాత్రి దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. మన డాక్టర్లు ఏం చేస్తారు? ఆపరేషన్ చేసి, అమ్మ చచ్చిపోయేదాకా నువ్వు మందులు వాడాల్సిందేనమ్మా. నా భార్యకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి రాత్రి 10 గంటలప్పుడు అడ్మిట్ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి అమ్మ నువ్వు చచ్చిపోయేదాకా మందులు వాడాలి. కానీ మన ప్రవక్త చేసిన అద్భుతాలు ఇక వాళ్ళు మందులే వాడే పని లేదు. 25 ఏళ్ళు 20 ఏళ్ళు క్రితం అద్భుతాలు జరిగిన ఆ మనుషులు నేటికి సాక్ష్యాలుగా ఉన్నారు. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఇప్పుడు యోహాను ఎవరంటే దేవుడు పంపిన నేత్రం. మీటింగ్కి వచ్చాడా? ఇంకా మీటింగ్ స్టార్ట్ కాల. రాజుగారిని చూశాడు, రాణిగారిని చూశాడు. చూడగానే ప్రవక్త కన్నది. ఆమె అసలు భార్య కాదు, తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు. బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టాడు. అదిరిపోతుంది కూటం, భోజనాలు. అబ్బు, రాజుగారు కూటం పెడితే ఎట్టుంటుంది? సుదర్శనం పెడితేనే ఎట్టుంది? అసలు అదిరిపోతుంది అక్కడ భోజనాలు. పాస్టర్లు దిట్టంగా వస్తున్నారు. అబ్బా, అక్కడికి అన్నారంటే ఒరే జాగ్రత్తగా మాట్లాడి ఇక్కడ అన్నా. రాజుగారు ఆయనకు మనం అన్ని దీవెనలే ఇవ్వాలి, ఓకేనా? అమ్మగారికి దీవెనలు ఇవ్వాలి. కొమ్మరిస్తే వాళ్ళు మోసుకెళ్ళిపోతారు, బస్తాలు ఎత్తుకొని పోవటం. కానీ దేవుడు పిలిచిన సేవకుడే కానీ, దేవుడు పిలిచిన ప్రవక్తే కానీ ఎప్పుడైతే స్టేజ్ మీద నిలబడ్డాడో, రాజా నీ పక్కన కూర్చుంది నీ అసలు భార్య కాదు. అమ్మగారు లేచి నుంచుంది. ఎట్టుంటుంది? మామూలు ఫైర్ రావాలా? లేచింది. రాజా ఈయన ఎందుకు పిలిచావు అసలు కోటానికి? మన దేశంలో శాస్త్రులు లేరా, పరిచయం లేరా? వాళ్ళు మనకి భజనలు, వాళ్ళు మనకి గంట కొడతారే. ఈయనెందుకు పిలిచావు ఈ పుట్టినరోజుకి? నువ్వేం చేస్తావు నాకు తెలుసు. కూటం అయిపోయేసరికి వాడు జైల్లో ఉండాలా, ఇంటికి పోవటానికి లేదు వాడు. మన పవర్ ఏంటో చూపించాలి. నువ్వు వాడిని అరెస్ట్ చేసి లోపలేకపోతే నేను కూడా వెళ్ళిపోతా. చెప్పాగా మధ్యాహ్నం చెప్పా కదా, రాజుగారికి భయమే యోహాను అంటే. కానీ భార్యకు భయపడి ఏం చేశాడు? పుట్టినరోజు మరి డ్యాన్స్ పార్టీ కూడా జరిగిందా? ఇప్పుడు కూడా జరుగుతున్న యేసయ్య పుట్టాడని నెలంతా ఎగరటం దోకటమే. మా ఊరి దగ్గర కోటప్ప కొండ ఉంది, అక్కడ
అక్కడ ఒకప్పుడు మా చిన్నతనంలో డ్యాన్సులు ఉండేవి, ఇప్పుడు లేవు. ప్రభుత్వం దాన్ని తీసేసింది. దెయ్యం ఏం చేసిందంటే ఆ డ్యాన్సులను తీసుకొచ్చి చర్చిల్లో పెట్టేసింది. పాటలు యేసు ప్రభువి, డ్యాన్సులు సినిమా యాక్టర్లు. చూసారా ప్రియులారా? మొత్తానికి ఆమె ఒక డ్యాన్స్ చేసింది. రాజు లెగిసి నీకేం కావాలో కోరుకో అన్నాడా? ఏం కోరుకుంది మా తల్లి? బంగారం అడిగిందా? డబ్బులు అడిగిందా? ఇందాక ప్రసంగం చేశాడే, ఆయన తలకాయ కావాలి నాకు. చూసారా ప్రియులారా? నిజం మాట్లాడితే అలాగే ఉంటుంది. అందుకే ఈ రాత్రి మేము నిజాన్ని మాట్లాడబోతున్నాం. మమ్మల్ని ఇప్పుడు నరకడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు. మీకు తిట్టుకుంటారు, బయటికి వెళ్ళి తిట్టుకోండి. తెలంగాణలో నా కారు చుట్టూ రౌండ్ వేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈరోజు నేను లేపేసుకోండి అన్న. బార్డర్లో చావాల్సిన వాడిని మిలిటరీలో, ఇప్పుడు మీ చేతుల్లో చచ్చిపోతే డైరెక్ట్గా నాకు పరలోకం అన్న. వాళ్ళకి మైండ్ పోయింది, ఈడి అంటే ఎట్టు మాట్లాడుతున్నాడని. కాబట్టి ప్రియులారా, ఈ కాలానికి కూడా దేవుడు ఒక ఏలియాను పంపాడు. సంఘాలలో జరుగుతున్న కార్యాలన్నీ కూడా ఆయన బయట పెట్టాడు ప్రియులారా. అందుకే మలాకి ప్రవక్త ఆ ప్రవచనాన్ని ముందే చూశాడు. ఎందుకంటే యేసయ్య రాకడలు 2 గుర్తుపెట్టుకోండి. రాకడలు ఎన్ని? ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, ఆమేన్, ప్రాణం పెట్టాడు, యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. అయితే ఈ 2 రాకడలకు ముందు నేను ఇందాక చెప్పా కదా, దేవుడు రాసిన స్క్రిప్ట్లో మొదటి రాకడలో పాస్టర్లు చెడిపోవాలి. ఎవరు? అందుకే వాళ్ళు అంటున్నాడు యేసయ్య వచ్చి, మీరు పోరు పరలోకం, పోయే వాళ్ళని పోనివ్వరు. ఆమేన్. ఆ సమయంలో దేవుడు ఏలియా ఆత్మ కలిగిన ఒక మనిషిని పంపి, వింటున్నారా, చెడిపోయిన ఆ యొక్క ఆత్మీయ తండ్రుల్ని యేసుక్రీస్తు వైపు తిప్పాలి. చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయము. త్వరగా ప్రియులారా, ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ నాకు టైం లేదు కాబట్టి 2-3 రెఫరెన్స్లు ఇచ్చి మలాకీలో చెప్పబడిన ఆ 2 రాకళ్ళ యొక్క మర్మాన్ని సింపుల్గా ఈ రాత్రి మీ ముందు పెట్టబోతున్నా. దయచేసి రాసుకోండి. దీన్ని అనేకులకి చెప్పండి. ఆయన బిడ్డలను అనేకుల్ని వాక్యము దగ్గరికి నడిపించే బాధ్యత మీ అందరి మీద పెట్టాడు. వింటున్నావు సుదర్శనం? దేవుడు నాకు మంచి ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు కాదు. ఈ వర్తమానం చెప్పి ఒక్కనన్న నువ్వు బయటికి తీసుకురా, దానికి నీకు బహుమానం ఉంటుంది. ఒక ఆత్మ విలువ 10,000 ప్రపంచాల కంటే గొప్పదన్నాడు. మరి ఏది గొప్పది దేవునికి? నీ ఆస్తి? అబ్బాయి సింగపూర్ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు, ₹1,00,000 ఉద్యోగం అంట. నేను అన్నాను, సింగపూర్లో నీకు వాక్యం ఉండదు, డబ్బు ఉంటుంది. పెళ్లి చేసుకొని బిడ్డల్ని గొప్పగా నువ్వు పోషించుకోవడానికి నీ దగ్గర డబ్బు ఉంటుంది. కానీ నేనంటున్నాను ఒక తండ్రిగా, ఎక్కడో పోయి దేవుడు లేకుండా ఉండే బదులు ఇక్కడే ఉండి చిన్న ఉద్యోగం చేసి దేవునికి సాక్షిగా బ్రతుకు. ఒక ఆత్మను దేవుని యొద్దకు నడిపిస్తే అది దేవుని దృష్టిలో ఎంతో గొప్పది. ఒక ఆత్మ విలువ 10,000 ప్రపంచాల కంటే గొప్పదని ప్రవక్త చెప్పాడు. నీ ఇష్టం, ఛాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు ఏది కావాలో కోరుకో అన్నప్పుడు నాకు ఒక 5 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. 5 కాకపోతే 10 రోజులు తీసుకో. వెంటనే సింగపూరు ఉద్యోగం క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈరోజు సంఘాన్ని నడిపిస్తున్నాడు. ప్రియులారా, వింటున్నారా? కాబట్టి ఈరోజు దేవుడు మనకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. నువ్వు అడిగినా అడగకపోయినా ఇస్తాడు. నీకు సంగతి తెలుసా? మనకంటే సైతాను పిల్లలే బ్రహ్మాండంగా ఆశీర్వదించబడుతున్నారు. నిజమా కాదా? ఉంది బైబిల్లో. అలాగే అంటున్నాడు చూడండి, గర్విష్ఠులే ధన్యులైపోతున్నారంట, దేవుణ్ణి ఎరగని వారు. అలాగే 3:13-14 చూడండి ప్రియులారా. 3:14
పలుకి ఆ, ఆ, అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని చూసారా. నిజంగా అంటే నేను సుదర్శన్ గురించి మాట్లాడట్లేదు. కష్టాలు వస్తాయి. దేవుని కోసం నిలబడితే, మా అబ్బాయి రెండో అబ్బాయి డాక్టర్ అండి, గవర్నమెంట్ హాస్పిటల్లో. వాడికి అన్ని అప్పులే. ఎందుకో తెలుసా? డాక్టర్ అంటే ఇక లాక్కోవటమే. కరోనాలో ఇళ్ళమ్మడి తిరిగే డాక్టర్లే లక్షలు సంపాదించారు. వింటున్నారా? ఒక వ్యక్తిని, కరోనా వచ్చిన వ్యక్తిని హాస్పిటల్కి పంపిస్తే ప్యాకేజీ 18 లక్షలు, పంపినోడికి 2 లక్షలు కమిషన్. ఓ 10 కేజీలు పంపిస్తే చాలు, 10 రోజులు 20 లక్షలు వచ్చేస్తాయి. నేను చెప్పానయ్యా, అవసరమైతే మన డబ్బులే పెడతాం, 1 రూపాయి కూడా మనకు అక్రమంగా వచ్చిన డబ్బు మనకొద్దు. అక్కడక్కడ అప్పులు చేస్తాడు సేవ కోసం. మీరు యూట్యూబ్లో చూడవచ్చు ప్రియులారా. డాక్టర్ పాల్ ఎండ్ టైం మెసేజ్ అని కొడితే వచ్చేసింది. రాత్రనక పగలనక దేవుని సేవలో ఉంటాడు. వింటున్నారా? ఒక పక్క గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఆర్ఎంఓ రీజనల్ మెడికల్ ఆఫీసర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ఉంటూ. వింటున్నారా? మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే, యథార్థంగా ఉండేవాడికి ఏమీ ఉండదు. వింటున్నారా ప్రియులారా? అయితే దేవుడు మనకిస్తాడు. ఒకరోజు నిన్ను బాధ పెట్టినా మళ్ళీ దేవుడు నీకు ఇస్తాడు. అయితే అది నిజమైన ఆశీర్వాదం కాదండి. ఈ భూమి మీద బతకటానికి ఏదో ఇస్తాడు. అసలైన ఆశీర్వాదం ఏంటంటే, దేవుని పక్షాన నిలబడి ఈరోజు ఈ కాలానికి ఇచ్చిన వర్తమానం ఉందే, అది అసలైన ఆస్తి. అది తరగని ఆస్తి. ఆ వాక్యం కోసం నువ్వు నిలబడి, చూడండి అక్కడ అంటున్నాడు మలాకి, గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించే వారికి ఏమండి, దుర్మార్గులు వర్ధిల్లుతారంట. వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తారు. మనం కేసు పెడితే చూద్దాంలే అలవా అంటారు. దుర్మార్గులు ధన్యులగుదురనియు వారికే పూర్తిగా సెక్యూరిటీ ఉంటుందని మీరు అనుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, భయపడబాకండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా దేవుడు ఒక పుస్తకం రాసి, నువ్వు దేవుని నిమిత్తం ఎంత శ్రమ పడ్డావు, ఎన్ని వదిలిపెట్టావు, ఏం చేశావు, మొత్తం దేవుడు అక్కడ రాసుకొని నీకు ప్రతిఫలం ఇస్తాడు పిల్ల. కాబట్టి మెటీరియల్గా దేవుడు ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఈ కాలపు వర్తమానం పక్షాన నువ్వు రోషము కలిగి నిలబడాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. అర్థమైందా ప్రియులారా? కనుకనే ఇక్కడ మొదటి రాకడలో చెడిపోయింది ఎవరంటే ఆత్మీయ తండ్రులు. ఎవరండి వాళ్ళు? పొయ్యే వాళ్ళని. ఇప్పుడు ఎప్పుడైతే ఉన్నట్టుగా మాట్లాడాడు యేసయ్య, వెంటనే పాస్టర్లందరూ ఏకమైపోయారు. ఎప్పుడు కలవరు, పై కలుస్తారు అక్కడక్కడ. సెమీ క్రిస్మస్ లాంటికి ఇప్పుడు ఎట్టు కలుస్తున్నారు, అప్పుడు కూడా పండుగలకి అటుకి ఈ 5 సంఘాల పాస్టర్లు కలుసుకొని కొన్ని విషయాలు మళ్ళీ విడిపోయి ఎవరు కాళ్ళే. మళ్ళీ ఇప్పుడు మనకెట్ట అక్కడ మైకు పెట్టి ఈయన తప్పు అంటాడు, ఈయన మైకు పెట్టి ఆయన తప్పు అంటాడు. ఆ రోజుల్లో కూడా ఒకళ్ళేం పునరుద్ధానం ఉందంటారు, ఇంకొకళ్ళు అట్లా ఉంది. కానీ యేసయ్యని చంపటానికి పూనుకున్నప్పుడు 5 సంఘ నాయకులు ఏకమైపోయారు. అందరూ ఏం చేశారు? శాస్త్రులు బ్రదరు మీ తప్పు అన్నాడా? మాది కూడా తప్పు అన్నాడు. పరిశీలు బ్రదరు మీ తప్పు అన్నాడా? మన అన్నీ తప్పు అంట. ఆడు అట్టగా అన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఒక్క దెబ్బకి ఎగిరిపోయాడా? ఇప్పుడు ఎవరు వచ్చారు చూడండి.
యోహాను అదే మాట అన్నాడు, సర్పములారా. యేసయ్య కూడా మత్తయి సువార్త 23 చూడండి, ఆయన ఏమన్నాడు వీళ్ళని చూద్దాం. మీరు పోనీరు చాలమ్మా. తర్వాత సర్పములారా అనే కాడ ఎన్నో వచ్చిన అది ఎన్నో వచ్చిన 33లో అంటున్నాడు మళ్ళీ వాళ్ళని, అయ్యో పాములారా, పాము పిల్లలారా. అంటే వీళ్ళు ప్రార్థనలు చేసినప్పటికీ కూడా, చర్చీలు కట్టినప్పటికీ కూడా, యెరూషలేము దేవాలయములో ఆరాధనలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరి పక్షముగా వీళ్ళు నిలబడ్డారంటే లూసిఫరు పక్షముగా నిలబడిన కయ్యనికి సంబంధించిన వాళ్ళని అన్నాడు యేసయ్య. చదవండి, అది కూడా చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఎందుకంటే ఎన్నికలో ఉన్న దేవుని బిడ్డలకి యేసయ్య అర్థమయ్యాడు. చదవండి 8:43, త్వరగా ప్రియులారా, యోహాను సువార్త 8:43. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లా. చేపలు పట్టుకునే వాళ్ళకి, దేవుని బిడ్డలకి యేసయ్య అర్థమయ్యాడు. అర్థమయ్యాడమ్మా? ఎన్నికలో ఉన్న దేవుని బిడ్డలకి యేసయ్య అర్థమయ్యాడు. ఆమేన్. ఇప్పుడు ఒకరోజు యేసయ్య పెద్ద గుళ్ళోకి వెళ్ళాడు, యెరూషలేము దేవాలయంలోకి. సొలొమోను కట్టించిన దేవాలయంలోకి వెళ్ళాడు. అందరూ బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చక్కగా ఉన్నారా? కానీ ఈయన్ని నమ్మట్లా, యేసు ప్రభువుని నమ్మట్లా. అప్పుడు అంటున్నాడు, మీరు ఎలా నా మాటలు అర్థం చేసుకోవటం లేదు. వింటున్నారా? అసలు నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా మీరు మీ తండ్రి యగు చెప్పేశాడు. ఎందుకు అర్థం కావట్లా ఇప్పుడు యేసు ప్రభు? చెప్పాలి అంటే చదువు లేదంటారా? ఇప్పుడు ఏది చెప్పాడు? దేనివల్ల వీళ్ళు యేసు ప్రభుని అర్థం చేసుకోవట్లేదు? చదువు లేనందువల్ల, ప్రార్థన సరిగ్గా చేయకపోవటం వల్ల. కారణం ఏంటి? కాదు, ఇక్కడ రీజన్ చెప్పాడు యేసయ్య. అది అపవాది పిల్లలు కాబట్టి మీరు నేనేందో మీకు అర్థం కావట్లా. అదేనా అర్థం? అది అర్థం కావట్లేదు ఎందుకని ప్రశ్న వేసాడండి. ఆ పక్కనే ఉంటుంది చూడండి, క్వశ్చన్ మార్కు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, బోర్డు పెడతాను రండి అన్నాడా? చెప్పండి. దేవుని పిల్లలు యేసయ్య చనిపోయిన తర్వాత పేతురు, యోహాను వీళ్ళందరూ ఏం చేశారంటే, ఏముందిలేరా యేసు ప్రభు వచ్చాడు, ఎటో పోయాడు, మళ్ళీ మన పని మనం చేసుకొని చేపలు పట్టుకుందాం అని వెళ్ళిపోయారా? వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటుంటే యేసయ్య వచ్చి ఆయన తిట్టలారే, సర్పాలారా, మళ్ళీ ఏంటి సేవ వదిలేసి పేతురు నీకు తాళాలు ఇస్తే నువ్వేంటి చేపలు పట్టుకున్నావు ఇక్కడ అని తిట్టలా. మళ్ళీ వాళ్ళని సమకూర్చి, అందరూ వింటున్నారని చెప్పేదే, మళ్ళీ వాళ్ళ అనుమానాలు తీర్చి, వాళ్ళని బలపరిచి, హల్లెలూయా, వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి వెళ్ళిపోయి, నేను మళ్ళీ వస్తాను పరిశుద్ధాత్మగా కనిపెట్టండి అని చెప్పాడు. మరి వీళ్ళు కూడా అర్థం కాలా? మరి వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా, చెప్పాలా వద్దా? మీకు ఎందుకు అర్థం కావట్లా అని ప్రశ్న వేసి అప్పుడు ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యగో అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలే నెరవేర్చకోరుచున్నారు. ఆదిలో ఏం చేశాడు? ప్రార్థన తేడా వచ్చేసరికి ఏం చేశాడు? ఆదిలో నరహంతకుడయ్యుండి సత్యములో లేడంటే, సత్యం అంటే బైబిల్ భాష వాక్యం. యోహాను 17:17 ఉంటుంది, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అంటాడు యేసయ్య. కాబట్టి సత్యం అంటే ఏంటి? ఇప్పుడు అంటున్నాడు, వాడు ఆ రోజుల్లో ఏ దేంట్లో లేడు,
సత్యమందు నిలిచి ఉండలేదు. వాని యందు వాక్యమే లేదు. ఎందుకంటే వాడు వాక్యానికి పుట్టలేదు. వాక్యానికి పుడితే వాక్యం అనే విత్తనం నీలో ఉంటుంది. వింటున్నారా ప్రియులారా? వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి వాడికి తెలియకుండానే అబద్ధాలు వచ్చేస్తాయి. సైతాన్ పిల్లలకు అబ్బు అబద్ధాలు ఎట్ట చెబుతారంటే అతికిస్తా ఉంటారు, కానీ దొరికిపోతారు ఎక్కడో చోట. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధీకుడు, అబద్ధానికి తండ్రి. ఓకేనా? ఇప్పుడు ఈ చర్చి వాళ్ళందరినీ ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడు యేసయ్య? అబ్రాం బాగా ప్రార్థన చేశాడు, మీరు కూడా బాగా చేస్తున్నారు అనాలి. ఎక్కడున్నారు వీళ్ళు? పైగా చర్చిలో ఉన్నారు. చర్చిలో ఉన్న వాళ్ళు ఏమంటున్నాడు యేసయ్య? సైతాను పిల్లలు అన్నాడు. బార్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఎందుకురా మీరు తాగుతున్నారు, దెయ్య పిల్లలారా అంటే అది ఒక రకం కొడుతుంది. ఎక్కడున్నారు వీళ్ళు చెప్పండి అమ్మా? దేవాలయంలో ఉండోళ్ళని మీరు కయ్యను పిల్లలు అనగానే మరి కోపం వచ్చిందా రాదా? వీళ్ళు ఏం చేశారు చూద్దాం. కయ్యను ఆత్మ వచ్చేసింది వీళ్ళకి. వచ్చి ఆఖరి వచనం చదవండి. అది కాదమ్మా 8 ఆఖరి వచనం, యోహాను 8 ఆఖరి వచనం. కాబట్టి వారు ఆయన మీద వచ్చిందా నాన్న ఆత్మ? కయ్యను ఏం చేశాడు? రాయి తీసుకుని కొట్టాడా? కత్తి తయారు చేసుకుని వచ్చాడా? అప్పుడు కత్తులాడి అండి మంచి రాయి, గులకరాయి ఒకటి తీసుకొని పెద్దది తమ్ముడిని బద్దలుగా తలకాయ పగలగొట్టి చంపి అవతల పడేశాడు. ఇప్పుడు వీళ్ళకు కూడా అదే ఆత్మ పూనుకుందా చెప్పండి? వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ దాక్కున్నాడు పాపం యేసయ్య. దేవాలయములో నుండి ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఈ గొడవ? చర్చిలో. అర్థమైందా ప్రియులారా? కాబట్టి ప్రవక్తలు చెప్పిన ప్రవచన ప్రకారం మొదటి రాకడలో చెడిపోయింది ఎవరంటే నెంబర్ 1 ఫస్ట్గా పాస్టర్లు చెడిపోయారు. వాళ్ళు పోయే వాళ్ళని పోనివ్వరు. అప్పుడు యేసయ్యను చంపడానికి వాళ్ళందరూ ఏమయ్యారంటే ఒకటై, ఏ గుళ్ళో అయితే యేసు ప్రభువుని చంపుదామని రాళ్ళు తీసుకుని అమ్ముడుపడ్డారో అదే గుళ్ళో ఈ పాస్టర్లందరూ ఏకమయ్యారు ప్రియులారా. చదవండి అది కూడా. మత్తయి 26:3 త్వరగా. మొత్తం ఒకటయ్యారు. యాజకుడు కాదు, యాజకులు. చూడండి, వీళ్ళకి మళ్ళీ సంఘ పెద్దలు కూడా తోడవుతారు. వాళ్ళు లేకపోతే వీళ్ళకి అసలు ఏం పని చేయదు. పెద్దల చేతిలోనే పాస్టర్ల ప్రాణాలు ఉంటాయి. ప్రాణాలు అంటే జీవితాలు. వీళ్ళు కానీ సంతకం పెట్టారా వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో అడవిలో పడేస్తారు పాస్టర్ని. అందుకే వీళ్ళు పాపం పడతా ఉంటారు సంఘ పెద్దల్ని. ఇప్పుడు వచ్చి మన సంఘ పెద్ద గారు ప్రార్థన చేస్తారు. లేకపోతే వీళ్ళకి సంఘ పెద్దగానే అడ్డం తిరిగాడా సంతకాలు పెట్టించి తీసుకెళ్ళి అయ్యగారిని ఎక్కడో అడవిలో మనమేమో అటు పోయామండి పాపం. ఎక్కడంటే ఏజెన్సీకి వెళ్ళాం. అక్కడ పోతుంటేనే భయం పడుతుంది. సేవేట చేస్తున్నారా అనిపిస్తుంది. వింటున్నారు పిల్లారా? అక్కడ ఎలుగుబంట్లు వస్తాయంట. అదే అల్లూరు సీతారామరాజు ఏదో పేరు చెప్పారండి. రంప సోడవరం అటు పోయాం. ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారు? పట్టపోతే ఈ అయ్యగారిని తీసుకెళ్ళి రంప సోడవరంలో పడేశారనుకో. ఇక అందుకే ఈ పాస్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే సంఘ పెద్దల్ని పడతా ఉంటారు. అప్పుడు ఈ సంఘ పెద్దలు ఏమనుకుంటారంటే, ఈ అయ్యగారు నువ్వు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండాలి మా చర్చిలోని, నీలాంటి నీతిమంతుడు పరిశుద్ధుడు అసలు ఇంతవరకు మేము చూడాల. అందుకే ఆ రోజుల్లో కూడా ఈ యాజకులు ఏం చేశారు? పెద్దలందరినీ కలుపుకొని
ఏ గుళ్ళో యేసు ప్రభుని చంపడానికి రాళ్ళు ఎత్తారో ఆ గుడికి వచ్చారు. అక్కడ ఎవరు పాస్? ఎవరు? కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసుని మాయోపాయము చేత పట్టుకొని చంపేయాలా? బ్రదర్, మన మధ్యలో ఉన్న గొడవలు పక్కన పెడదాం. మీరు పునరుద్ధానం ఉందన్నారు, మేము లేదన్నాం. ఆ గొడవలు ముందు పక్కన పెడదాం. ఇప్పుడు మన అంశం ఏంటో తెలుసా? ఏంటి మనం కూడుకున్న ఉద్దేశం ఏంటి? యేసుని ఎలా చంపాలి? ఇప్పుడు చెప్పండి, మొదటి రాకడలో చెడిపోయింది ఆత్మీయ తండ్రులా కాదా? చెప్పమ్మా, మీరే చెప్పాలా? లేఖనములో ఉంది, పాస్టర్లందరూ ఏకమై యేసు ప్రభుకి ఎక్కడ స్పాట్ పెడదామని ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు కైపా అన్నాడు, ఎందుకు బెదరు, మేము ఆల్రెడీ ఆయన పక్కన వాడిని కొనేసాం, ఎందుకు మనకెందుకు స్పాట్? చేతికి మట్టి అంటకుండా డబ్బు పిచ్చోడు ఒకడు ఆయన పక్కనే తిరుగుతున్నాడు. చూసారా ప్రియులారా, పక్కోడిని కొనటం అనేది అక్కడే మొదలైంది. ఇందిరాగాంధీని కూడా పక్కోళ్ళే మిషన్ గన్లు పెట్టి కాల్ చేశారు ప్రియులారా. ఎవరు? బాడీ గార్డ్లే. కాబట్టి మొదటి రాకడలో చెడిపోయింది ఎవరు చెప్పండి? ఆత్మీయ తండ్రులనే పాస్టర్లు. యోహాను వాళ్ళని ఏం చేశాడో తెలుసా? పెట్టినారా? చెడిపోయిన ఓ తండ్రులారా, యేసు వైపు తిరగండి. చదవండి ఆ మాట ఒకసారి చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఆయన చేసిన మలాకి ప్రవచనం యొక్క నెరవేర్పు మీ ముందు పెడుతున్నాను ప్రియులారా. ఆయన ఏలియా 3వ అధ్యాయం మత్తయి సువార్త. అమ్మా అది కాదు తల్లి, ఎందుకంటే ఆ తండ్రులను పిల్లల తట్టు తిప్పాడు. అమ్మా ఒక్క నిమిషమయ్యా, క్షమించండి. మగ్గదమ్మా ఒక్క నిమిషం. నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనా నేను పాత్రుని కాను. 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము ఇదిగో నా వెనక వస్తున్నాడు. అంటే మలాకి చెప్పినటువంటి ప్రవచనం ప్రకారం తండ్రులైనటువంటి ఆ పాస్టర్ని యేసుక్రీస్తు ఎవరంటే ఆయన కళ్ళ ముందు పుట్టిన పిల్లోడు. ఆ పిల్లోడు ఒక 12 మందిని వేసుకొని సేవ మొదలుపెట్టాడా? ఇదిగో నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనా నేను పాత్రుని కాను. ఇప్పుడు మీ తప్పుడు బోధలు ఆపండి, యేసు వైపు పిల్లల వైపు తిరగండి. అదేనా యోహాను చెప్పింది? అదేనా? ఓకేనా? ఆ యోహాను ఎవరో ఒకసారి చూడండి, మత్తయి సువార్త 11:14. ఎందుకంటే రెఫరెన్స్లు ఒక్కొక్కటే చెప్తాను. తర్వాత మీకు డౌట్ ఉంటే స్థానిక పాస్టర్ గారు ప్రసాద్ గారిని మీరు అడగవచ్చు, మీ డౌట్ తీర్చుకోవచ్చు, పక్కాగా మీ జీవితాలను సరిదిద్దుకోవచ్చు. ముందేమన్నాడంటే 11వ వచనములో 10వ వచనం చూడండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. మాట్లాడి 14వ వచనంలో ఏమన్నాడంటే, అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోయే ఏలియా ఇతడే. ఇప్పుడు చెప్పండి, మొదటి రాకడలో ఏలియా ఎవరండి? ఎవరమ్మా ఏలియా మొదటి రాకడలో? ఏమన్నా చెప్పండి అమ్మా కొద్దిగా. మీరు ఇక్కడే ఉంటారు, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి విజయవాడ. నాకు ఉంది తొందరగా ముగించుకొని ఏదో ఒకటి తక్కిడే బిక్కడో 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే దేవుడు నన్ను సొక్క పట్టుకుంటాడు. ఏంట్రా నీ ప్రయాణం కోసం పిచ్చిగా 4 మాటలు చెప్పి అర్థం కాకుండా వెళ్ళిపోతున్నావా అంటాడు. అందుకని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని
జాగ్రత్తగా మీ ముందు పెడుతున్నాను లేఖనాలు. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఏలియా ఎవరు? బాప్తిస్మమిచ్చు. గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు ఆయన? ఆ కాలములో ఉన్న సేవకులను, ఆత్మీయ తండ్రులను చెడిపోయి ఉన్నారు కాబట్టి మీ తప్పుడు బోధలు ఆపండి, యేసు వైపు తిరగండి, పిల్లల వైపు. ఓకే, ఇంతవరకు అర్థమైందా? మళ్ళీ ఆయన ఎవరంటే ఒక దూత అని ఉంది అక్కడ. 10వ వచనంలో ఏముంది? అరణ్యములో ఆయనలో ఇప్పుడు 2 పాత్రలు ఉన్నాయి ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. యోహానులో ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఒకటి దూత, రెండవది తండ్రులను పిల్లల తట్టు తిప్పే ఏలియా. రైట్, ఇది మొదటి రాకడ. ఇప్పుడు రెండవ రాకడలో అందరూ ఇక్కడే ఉన్నారా? ఎందుకంటే యేసుక్రీస్తు ఆ కాలములో 12 మంది శిష్యులను వెంటబెట్టుకొని ఆ తప్పుడు బోధలను ఖండించి ఆయన చనిపోయి సమాధి అయి తిరిగి లేచి, వింటున్నారా, పరిశుద్ధాత్మగా పెంతెకోస్తు పండుగ దినాన దిగివచ్చి సంఘ క్రమం తయారు చేసి అపోస్తుల చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరి చేతిలో? బాప్తిసం ఎలా పొందాలి, సంఘ క్రమము ఎలా ఉండాలి చదవండి. అది కూడా ప్రవచనమే. చదవండి, ప్రవచనం చదవండి. యెషయా చెప్తున్నాడు. యెషయా చెప్పిన ప్రవచనాన్ని యేసయ్య నెరవేర్చి 8వ అధ్యాయం 16వ వచనం. త్వరగా ప్రియులారా, మీ ఇద్దరు లేచి రండి. అట్టన్న మీకు ఒక కూర్చొని గిలగిల కొట్టుకున్నారు పాపం. రా చూడండి ప్రియులారా, చదవండి. కట్టుము, ముద్రించి. ఇంకొక ఇద్దరు రండి. చూడండి ప్రియులారా, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. మొదటి రాకడలో అందరూ వింటున్నారా? యేసు మానవుడుగా వచ్చాడా? ఏమనుకో బాగురా, చెడిపోయిన పాస్టర్లో పక్కన ఉన్నారు. ఇప్పుడు ఏలియా వచ్చాడు. ఇది ఏలియా అనుకోండి. వీళ్ళని యేసు వైపు తిప్పాడా? అయితే అందరూ తిరగలేదు, ఎన్నికలో ఉండేవాళ్ళు తిరిగారు. ఆమేన్. ఇప్పుడు నువ్వు వెళ్ళి కూర్చోక. ఇప్పుడు మళ్ళీ రెండో రాకడలో యేసుక్రీస్తు ఏం చేయాలంటే, అందరూ వింటున్నారా, సంఘ క్రమము రాసి అపోస్తుల చేతిలో పెట్టాలి. చదవండి. ఈ సువార్త, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి ఎవరికి అప్పచెప్పాలి? యేసయ్య. ఆ రోజుల్లో ఉన్న పెద్ద గుడి అయ్యగారు కైపాకు అప్పచెప్పాలా? అయ్యా మీరు పెద్ద చర్చి, మీకు అప్పచెబుతున్నాను సంఘక్రమం, ఇక మీరే సేవ చేయాలి అని ఆయనకి ఇచ్చాడా? అపోస్తులకి ఇచ్చాడా? అపోస్తులకి ఇచ్చాడు. రైట్, అందరికి అర్థమైందా? అపోస్తులకి ఇచ్చాడు. అపోస్తులు ఇప్పుడు మనకి ఆత్మీయ తండ్రులు అయ్యారు. రైట్, అర్థమైందా? ఇప్పుడు అపోస్తుల బోధ సాతాను కనపడకుండా చేశాడు. ప్రభురాత్రి భోజనం లేదు, పాదశుద్ధి లేదు, నిజమైన బాప్తిసం లేదు. నిజమైన బాప్తిసంలోకి ఏం తీసుకొచ్చాడు వాడు? 3 దేవుళ్ళు ఉన్నారనే ఒక బైబిల్ యొక్క మాటను తీసుకొని ఆమేన్ అన్నీ మార్చేశాడు. అంటే అపోస్తుల బోధ అనేది ఇప్పుడు లేదు. ఆమేన్. ఇప్పుడు మొదటి రాకడలో ఉన్న అపోస్తులు, అంటే ఈ అపోస్తులు మనకి ఆత్మీయ తండ్రులు. ఆమేన్. ఇప్పుడు ఈ పక్కన ఉన్న తండ్రులు ఏమయ్యారంటే సంఘాలు ఇప్పుడు పిల్లలు. ఆర్స్యం ఇంకన్నీ వింటున్నారా? ఏ పెంతుకోస్తూ, దీ పెంతుకోస్తూ, మన్నా పెంతుకోస్తూ, వరల పెంతుకోస్తూ, ఆమెను పెంతుకోస్తూ, హల్లెలూయా పెంతుకోస్తులోనే 25-30 ఉన్నాయి. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేశారంటే దెయ్యము ద్వారా తయారు ఇచ్చారు కాబట్టి
రేపు బాధపడబాక. దెయ్యము ద్వారా తయారై వచ్చారు కాబట్టి బైబిల్లో లేని కలిపారు, ఉన్నాయి తీసేశారు. అంటే వీళ్ళు బారు, ఎవడన్నా పరలోకం పోదామంటే పోని. మళ్ళీ దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏలియాని పంపాలి. రే సరిగ్గా చేతులు కట్టుకోబాక, మామూలుగా నిలబడరా. ఏలియా చేతులు కట్టుకోడు. ఇప్పుడు ఈయన చేంజ్ చేయాలా? చెడిపోయిన తండ్రులు ఏమయ్యారు ఇప్పుడు? అప్పుడు మొదటి రాకడలో తండ్రులు చెడిపోయారు. ఇప్పుడు ఎవరు? పిల్లలు. చెడిపోయిన ఓ పిల్లలారా, అపోస్తుల తట్టు తిరగండి. అర్థమైందా ప్రియులారా? అయితే కేక వేస్తాడు, కానీ ఎవరు తిరుగుతారు అంటే, జగత్తు పునాదికి ముందు ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉంటాయో వాళ్ళు మాత్రమే తిరుగుతారు. మిగతా వాళ్ళందరూ పగబడతారు. విలియం మ్యారన్ బ్రన్నాం ఒక తప్పుడు బోధకుడు. ఆయన చెప్పే బోధలు ఎవడో వినకూడదు, ఎందుకంటే వీళ్ళ బతుకులన్నీ బయట పెట్టాడు. ఈయన ఒక మాట చెప్పాలంటే వీళ్ళ గొడ్లన్నీ అప్పదీశాడు. ఎట్లున్నది వీళ్ళకి? బెదరు మన గొడ్లు ఎప్పదీస్తాడు, మన బాప్తీసాలు తప్పు అంటాడా, మన సంఘాలు తప్పు అంటాడా? కాబట్టి వీడు దొంగోడని మనం ఏం చేద్దాం? డబ్బులు ఖర్చు పెట్టి అవసరమైతే షార్ట్ ఫిల్మ్లు కూడా తీసి ఎట్టున్నారా యూట్యూబ్లో పెడదాం. పెట్టుకో. ఎన్నికలో ఉండవాడు తప్పకుండా వస్తాడు. అర్థమైందా ప్రియులారా? ఇప్పుడు ఈ ఏలియా ఏం చేశాడంటే, పిల్లల్ని హెచ్చరించి అపోస్తుల బోధ తట్టు తిరగండి అన్నాడు. ఎన్నికలో ఉండేవాళ్ళు బయటకు వచ్చారు. ఒక పాత్ర ఏలియా పాత్ర. ఆమేన్. రెండో పాత్ర ఒకటి ఉంది, చూద్దామా? ఈయన 2 పాత్రలు ఉన్నాయి. మొదటి రాకడలో బాప్తీసం ఇచ్చి యోహానికి 2 పాత్రలు ఉన్నాయి. ఒకటేంటి? ఏలియా, రెండవది దూత. ఆమేన్. ఇప్పుడు ఈయన కూడా 2 పాత్రలు పెట్టాడు. చదవండి ప్రకటన 22:16. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను. అందరూ వింటున్నారా పిల్లరా? యేసయ్య ఒక దూతను పంపాడు. ఈ దూతే ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త. ఈ దూతే 7వ దూత. 7 అంటే గారు టైం ఎంత అయింది చూద్దాం. 7 కూడా మీకు పరిచయం చేస్తా. ఓకే, 10 నిమిషాలు ఉంది. రెడీయా? 7 మీకు పరిచయం చేస్తా. రైట్. కరెక్ట్గా 7 ఉన్నారు. లేకుండా మీరు కూడా లేకుండా. ఒకడు పడిపోయాడు పాపం, అని వదిలేయండి. నుంచోండి. 7 నుంచోండి. నుంచో అడు తిరగండి. నాకెళ్ళి కదా వరుసనే నుంచోండి రే. చూడండి పిల్లరా, బైబిల్ మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చెడిపోయిన తర్వాత వారు యేసయ్యని చంపేశారు. ఆమేన్. ఆయన చనిపోయి సమాధి అయి తిరిగి లేచిన తర్వాత రక్షణ సువార్త ఎవరికి వచ్చిందంటే అన్యుల దగ్గరకు వచ్చింది. ఆమేన్. ఈ అన్యుల మధ్య ఆయన భార్య ఉంది. ఇశ్రాయేలు మధ్య ఆయన రక్త సంబంధులు వాళ్ళు. ఇప్పుడు ఆయన భార్య ఎక్కడుందంటే ప్రపంచమంతా చెదిరిపోయింది. చదవండి ఆ ప్రవచనం ఒకసారి త్వరగా. యోహాను సువార్త 11వ అధ్యాయము 56వ వచనం. త్వరగా ప్రియులారా. 11:56 కదమ్మా. 52 అనుకుంటా. అదేనమ్మా. చూడండి ఇప్పుడు యేసయ్య సాతాను దోమలో దూరాడు. ఎందుకురా ఈ బాధలంతా నీకు? ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోక చాలా జాగ్రత్తగా 4 ప్రియులారా. ఇది దేవుని ప్రణాళిక. మీ ముందు ఏదో ఊరకన నవ్వించడానికి కాదు నుంచోబెట్టింది.
ఇది దేవుని ప్లాను. హల్లెలూయా. యేసు ఆ జనము కొరకు, ఆ జనం అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడు. అంటే అన్యులమైన మనం ప్రపంచములో చెదిరిపోయాం. ఒక చోట లేరు వీళ్ళు. వింటున్నారా? రిబ్కాని తీసుకురావడానికి ఎలియాజర్ని పంపాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు భార్య ఒక ఊర్లో లేదు, అన్ని దేశాలలో అన్ని ఊర్లలో చెదిరిపోయింది. ఆమేన్. ఇప్పుడు ఆమెను తన భార్యగా మధ్యాకాశములో కలవాలంటే, అందరూ వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఈ వధువు కోసం, భార్య కోసం ఆయన 2000 సంవత్సరాలు మనకి కేటాయించాడు. మనకిచ్చిన సమయం ఎంతండి? దేవుడు 2000 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన భార్య ఒక చోట లేదు. కదలొద్దు, దోమలు కొడుతుంటే అట్టయ్య గారు అంటారు. పర్లేదు, కుట్టినప్పుడు కదలండి. ఓకే, వినండి. 2000 సంవత్సరాలు ఆయన ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడా? 3.5 సంవత్సరాలు ఇజ్రాయేల్ మధ్య గడిపిన దేవుడు ఇక ఎక్కడికి వచ్చాడంటే 7 సువర్ణ దీప స్తంభాల మధ్యకు వచ్చేసాడు. ఎందుకంటే ఆయన భార్య ప్రపంచంలో చెదిరిపోయింది. ఇప్పుడు చెదిరిపోయిన ఆయన పిల్లలను ఏకముగా సమకూర్చాలంటే ఏం చేయాలి? ఆయన భార్యను, ఇక్కడ ఇస్సాకు భార్యను తీసుకురావటానికి ఎలియాజరును ఎలా పంపాడో, ఆ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు యొక్క భార్యను మధ్యాకాశంలో ఒకరోజు కలవటానికి ఆయన 7 ఎలియాజరుని చేతపట్టుకున్నాడు. చప్పట్ల కొట్టండి అందరూ. ఎంతమంది? చదవండి. ప్రకటన 1:16. త్వరగా ప్రియులారా, ప్రకటన 1:16. ఆయన తన కుడి చేత ఈ 7 నక్షత్రాలు ఎవరంటే 20వ వచనం చూడండి. త్వరగా. కాగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి నువ్వు రాయి. ఆ 7 నక్షత్రములు అండర్లైన్ చేయండి. అక్కడ 7 నక్షత్రాలు ఎవరు? ఇంకొక లేఖనం లూకా 21:24. త్వరగా. నేను చెప్పా కదా 10 నిమిషాలన్నా, ఇంకా ఉంది. బాప్తీసం గురించి చెప్పాలనుకున్నా కానీ టైం లేదు. ఓకేనా? లూకా 21:24. వారు కత్తివాత కూలుదురు. ఎందుకంటే చూడండి, యేసు ప్రభువుని చంపినందుకు ఇశ్రాయేల్ మీదకి భయంకరమైన శ్రమలు వచ్చినాయి ప్రియులారా. టైటస్ వచ్చి చంపేశాడు. అందరూ వింటున్నారా? కాబట్టి ఇశ్రాయేలు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై మధ్యకు పోవుదురు, అన్యజనముల కాలములు సంపూర్ణము అని రాశాడు అక్కడ. అండర్లైన్ చేయండి. అన్యజనముల కాలములు సంపూర్ణం అంటే 7, పరిపూర్ణం అంటే 3. అందరూ వింటున్నారా? సంవత్సరాన్ని మనం 3 కాలాలుగా మనం విడగొట్టాం. ఆమేన్. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. ఆమేన్. సంవత్సరాన్ని 3 కాలాలుగా మనం చేశాం. 2000 సంవత్సరాలను దేవుడు 7 కాలాలుగా విడగొట్టి, ఆమేన్, 7 పేర్లు పెట్టాడు ఆయన. ఆ పేర్లు చదవమా? ప్రకటన 1:11. త్వరగా. నీవు చూచుచున్నది పుస్తకములో రాసి, ఇదిగో ఎఫెసు అంటే ఇది, స్ముర్న, పెర్గమ, తుయాతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయాను. కాలాల అనుభవము, కాలాలుందా? సంఘములకు నువ్వు పంపాల. అందరూ వింటున్నారు నేను చెప్పేది? ఇప్పుడు ఈ 7 యేసయ్య చేతిలో ఉన్న 7 నక్షత్రాలు. వీళ్ళు బైబిల్ కాలేజీలోంచి రారు.
దేవుడి దగ్గర నుంచే వస్తారు. ఈ కాలానికి 7గురిని దేవుడు పరలోకంలో ఎన్నుకున్నాడా? మళ్ళీ 7గురు ఒకసారి రారు. ఒక్కొక్కడు వచ్చి ఆ కాలములో సంఘాల మధ్యకు వస్తాడు. వాళ్ళ తప్పులన్నీ బయట పెడతాడు. చెవులున్నోడు అంటే ఎన్నికలో ఉన్నోడు బయటకు వస్తాడు. అర్థమైందా నేను చెప్పేది? కాబట్టి పిల్లరా, ఇప్పుడు 7గురు వర్తమానికులను దేవుడు తన కుడి చేతిలో పట్టుకున్నాడు. ఈ 7గురిలో ఆయనలో ఉన్న 7 ఆత్మలను పెట్టి భూమి మీదకి పంపించాడు. చదవండి ప్రకటన 5:6 త్వరగా. 5:6 సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండ చూచి తిని, ఆ గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు? ఎక్కడన్నా చూశారా గొర్రెపిల్లని? 2 ఉంటాయి గొర్రెపిల్లకి. కానీ ఈ గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు చెప్పొచ్చా ఈ 7గురు ప్రవక్తలని? యెషయా 28:29 ఇందాక చెప్పా. కన్నులు అంటే దేవుని నేత్రాలు. 29:10 అనుకుంటా. 29ఏనా? ఈ 7 నేత్రములు ఎవరండి? చెప్పాలి ఇప్పుడు మీరు అనువాదం. నేత్రాలంటే కన్నులై ఉన్నారా? ప్రవక్తలని చెప్పాలి. నేత్రం అన్న కన్ను అన్న ఒకటే. ప్రవక్తలై ఉన్నారు. 7 నేత్రాలు ఎవరు చెప్పండి? గొర్రె పిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? ఒక్కొక్క కొమ్ముకి ఏముంది? ఒక్కొక్క నేత్రం ఉంది. ఆ నేత్రాలు ఎవరు? దేవుని 7గురు ప్రవక్తలు. అర్థమైందా ప్రియులారా? ఇక ఇప్పుడు 6గురు వెళ్ళి కూర్చోండియా. ఒకడుండి కూర్చోండి, వరుస నీకు అయిపోయింది. నువ్వు ఉండరా రే నాయన, నువ్వు ఉండు. దేవుడు బైబిల్ని 2000 సంవత్సరాల క్రితమే రాయించాడు. చప్పట్లు కొట్టండి. చివర్లో వాళ్ళల్లో పెట్టింది దేవుని ఆత్మే, వీళ్ళల్లో పెట్టింది కూడా దేవుని ఆత్మే. ఆమేన్. ఆయనలో ఉన్న 7 ఆత్మలను పెట్టి భూమి మీదకి పంపాడా? ఇప్పుడు ఆఖరోడికి దేవుడు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? ఈయన పాత్ర ఏంటో తెలుసా? చదవండి ప్రకటన 6:7. ప్రకటన 6:7 క్షమించండి 10:6. అమ్మో, డైరెక్ట్గా 6-7కి వెళ్ళబాక, 6 చదవమన్నా నేను. చూడండి, ఇక దేవుడు ఒట్టు పెట్టుకొని 7వ వాడు గురించి మాట్లాడుతున్నాడు. అమ్మా, దేవుడు ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకొని పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్నవాని తోడు ఒట్టు పెట్టుకున్నాడు. దేవుడి మీదే ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ వాడు పలుకుతాడు. అందరూ చప్పట్లు కొట్టండి. 6గురు కాదు, వాళ్ళు పలికి వెళ్ళిపోయారు. 7వ వాడు రంగం మీదకు వస్తాడు. ఇతడు పలికే దినాలలో బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన ఆదికాండం మొదలుకొని మలాకీ ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి మాటకి అర్థాన్ని ఇతడే పలుకుతాడు. ఇది ప్రమాణ ప్రవచన వాక్యం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఈ వాక్యం డినామినేషన్లో మాకు వద్దు అంటున్నారు, అంటే దేవుడే మాకు వద్దు అంటున్నారు. అర్థమైందా ప్రియులారా? కాబట్టి 7వ వాడిలో దేవుని ఆత్మను పెట్టి దేవుడే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి మాట యొక్క అర్థాన్ని పలికాడు. ఆ పలుకులన్నీ వచ్చేసినాయి. పైగా ఇతను మోపిన నేరం ఏంటంటే సంఘాల మీద. సంఘాలలో దేవుడు లేడు. వింటున్నారా? దేవుని పిల్లలారా, మీరు బయటికి రండి, అపోస్తల బోధతో నిలబడండి. అర్థమైందా? అపోస్తల బాప్తీసం నువ్వు తీసుకోవాలి.
నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నువ్వు దేవుని బిడ్డవైతే తప్పకుండా వాక్యంతో నిలబడతావు. ప్రభు రాత్రి భోజనం రాత్రే తీసుకోవాలి. యేసయ్య కాళ్ళు కడిగాడు, నువ్వు కూడా కడగాలి అని చెప్పటానికి దేవుడు ఈ కాలానికి 7వ వాడిని సంఘాల మధ్యకు పంపాడు. ప్రియులారా, ఆయన ఎవరో చూడండి, ఆయన ఎవరో తెలుసుకోండి. ఆయన ద్వారా అన్నీ మనము సరిదిద్దుకొని పరలోకానికి సిద్ధపడాలి. సిద్ధపడదామా? ఎందుకంటే ఇక సమయం లేదు. మరి ఈ 7వ దూతలో ఉండి దేవుడు 7 ప్రవచనాలు చెప్పాడు. ఎన్ని? 7. పాస్టర్ గారిని కలవండి, ఆ 7 మీకు చెప్తాడు. 7వది ఏంటో తెలుసా? మధ్యాహ్నం నేను చెప్పాను చర్చిలో. రష్యా అణుబాంబుని అమెరికా మీద ఎప్పుడైతే వేస్తాడో అప్పుడు ఈ 7 కాలాల్లో ఉన్న వధువు వెళ్ళిపోద్ది. ప్రియులారా, అర్థమైందా? ఇక భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయి. దెయ్యం ఇప్పుడు సంఘాల్లో వాడి పిల్లల్ని పాస్టర్లుగా చేసి సంఘాలన్నీ కూడా సర్వనాశనం చేసిన ఈ కాలంలో అప్పుడు వాడు డైరెక్ట్ అయిపోతాడు. ఇక ఎందుకంటే దేవుడు లేడిక, వెళ్ళిపోయాడు. ఆయన గొర్రెపిల్ల పాత్ర అయిపోయింది, ఆయన భార్య కూడా వెళ్ళిపోయింది. ఇక ఆయనకి ఇక సంఘాల మధ్య పని లేదు. ఇక వాడి పని మొదలైంది. ఇక శ్రమలు, భయంకరమైన కార్యాలు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు విజృంభిస్తారు. అప్పుడు దేవుని బిడ్డల్ని నరకటం మొదలు పెడతారు. క్రైస్తవుల్ని, చర్చిలు ఆల్రెడీ అక్కడక్కడ జరుగుతున్నాయి. శ్రమలు తట్టుకోలేక సంఘాలన్నీ ఏకమై రోమన్ క్యాథలిక్ సంఘముతో కలిసే సమయం రాబోతుంది. వింటున్నారా? రాబోతుంది. అయితే ఈలోపే మనము వాక్యంతో నిలబడదాం. 7వ దూత ఎవరో తెలియనోళ్ళు తెలుసుకోండి. ఆయన ఎవరో తెలుసుకొని ఆయన చెప్పిన అపోస్తల బోధని మీ జీవితంలో నెరవేర్చండి. నిజమైన బాప్తిసం పొందండి, సంఘ క్రమాన్ని పాటించండి, పరలోకానికి సిద్ధపడండి. సిద్ధపడతారా? దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థన సమయాన్ని సేవకుడికి అప్పగిస్తూ మరి నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. అందరం లేచి నిలబడడం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ కాలపు వాక్యాన్ని ఈ రాత్రి మా సోదరుడు పెట్టిన కూటము ద్వారా, సుదర్శనం పెట్టిన కూటము ద్వారా నాయన ఈ ప్రాంత ప్రజలకు ఆ ఏలియా ఎవరు, ఆ 7వ దూత ఎవరు, కొన్ని మాటలే చెప్పానయ్యా. నీ గొర్రెలు నీ స్వరమును వింటాయి. వారు తప్పకుండా ఎక్కడ ఉన్నా వారు వచ్చుదురుగాక, నిజ బాప్తిసం పొందుదురుగాక. సంఘ క్రమములో అపోస్తుల బోధలో వారు జీవించి త్వరలో నిన్ను మధ్యాకాశములో కలుసుకుందురుగాక. ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన నీ బిడ్డలకి 100 ప్రతిఫలం ఇవ్వండి. ఇంకా నీ కుమారుణ్ణి ఆర్థికంగా, ఆత్మీయంగా అభివృద్ధి పరచండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. వీరి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. రోషము కలిగి వాక్యం కోసం నిలబడి ఏలి ఆత్మను నీ బిడ్డలు అందరిలో పెట్టండి. నన్ను కూడా, వృద్ధుడైన నన్ను కూడా నిలబెట్టుకొని ఈ గడియ వర్తమానం నా ద్వారా మీరే అందించారయ్యా. వ్యర్థంగా పోకుండా ఆ వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయి. నీ బిడ్డలందరినీ దీవించండి. నీ సేవకుడు చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించి తండ్రి, సంఘములో జరిగిన గలిబిళ్ళన్నీ కూడా తీసివేసి ఒక వాక్య వధువుని నీ సేవకుడు ద్వారా స్థిరపరచండి, బలపరచండి. త్వరలో మేమందరం కలిసి మధ్యాకాశంలో నిన్ను కలుసుకుని ఆ గొప్ప సిద్ధపాటు మాకు దయచేయండి. అప్పటి వరకు ఈ సంఘాన్ని, సంఘ కాపరిని, కుటుంబాన్ని నీ హస్తాల కిందకు తీసుకొని నాయన మీరే నడిపించండి. నా పట్ల చూపిన ప్రేమను బట్టి, ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి నిత్యముగా ఈ సంఘాలను నాయన మరి నీ సేవకుడిని దీవించి మాకెప్పుడు వీరి పట్ల మంచి వార్తలే వినిపించండి. మేము తిరిగి వెళుతున్నాం, మాతో మీరుండి క్షేమంగా తీసుకెళ్ళి రేపటి దినం కూడా గుంటూరు పట్టణంలో మీరు దిగివచ్చి నీ పిల్లలకు కావలసిన మాటలు వినిపించండి.
మళ్ళీ నీ చిత్తమైతే మేము కలుసుకునే రోజులు అవును ప్రభు. మాకు దయచేయండి. ఎస్. యేసుక్రీస్తు అను నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయాన్ని సేవకులకు అప్పగిస్తూ మరి నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థించాలని మరి రిక్వెస్ట్ చేస్తున్నాను. చేస్తారు కదా? ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.